తన కొడుకును చంపమని స్కూల్లో చేర్పించామంటూ లోహిత్ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. తన కొడుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదంటూ లోహిత్ తండ్రి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఫిజిక్స్ టీచర్ క్లాస్ లీడర్తో కొట్టించడం వల్ల మనస్తాపంతో చనిపోయాడంటూ ఆరోపిస్తున్నాడు ఆయన తండ్రి. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు మేము తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పయిపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడికి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబుకు లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళకి అప్పగించింది చంపడానికా సార్ నారాయణ బ్రాంచ్కి? ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అలాంటి మా పిల్లోడికి కొట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందుకు ఏమన్నా సార్? అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందుకు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం లేబిల్లో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమాన్యంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం, బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డెస్కారస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మీరు లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు ఇలా అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్. విన్నారుగా తండ్రి ఆవేదన. మా పిల్లల్ని చంపడానికే మీ స్కూల్కు పంపించామంటూ ఆ తండ్రి మాటలు వింటుంటే బాధ ఇస్తోంది. తన కుమారుడికి వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దంటున్నాడు లోహిత్ తండ్రి. నిజంగా మానసిక వేధింపులతో నారాయణ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది? తరచూ విద్యార్థుల ఆత్మహత్యలతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. అసలు లక్షలు పోసి ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి పిల్లల్ని చంపడానికి అంటూ పేరెంట్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా నారాయణ విద్యా సంస్థల్లో వేధింపులు ఆగవా? ఫ్యాకల్టీ వేధింపులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? ఇంత జరుగుతున్న పేరెంట్స్ కూడా గుణపాఠాలు నేర్చుకోరా? ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలో చేర్పించి విద్యార్థులను చావులకు కారకులు అవుతున్నారా? ఏం జరుగుతుంది? నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న వేధింపులపై తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా హైత్నగర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. తోటి విద్యార్థుల వేధింపులు, అలాగే ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ రెడ్డి హైత్నగర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే అతని మృతికి సంబంధించిన విషయాన్ని పోలీసులు చెప్పేదాకా తమకు తెలియదంటున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్న పరిస్థితి. ఎస్, దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగవా? ఎస్ రామ్దాస్, గతంలో కూడా మనం చూసాం నారాయణ విద్యా సంస్థలో దాదాపుగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకు సరిగా పట్టించుకొని పరిస్థితి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే నిన్న రాత్రి హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రితో 7 గంటలకు అంతా బాగానే ఉంది నాన్న, ఇప్పుడే నేను డిన్నర్ చేశాను అంటూ కూడా ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత రాత్రి 11 గంటలకి ఆ తండ్రికి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ ఫోన్ చేసి ఇలా మీ కొడుకు చనిపోయాడా అని చెప్పంగానే తల్లిదండ్రులు ఉటాఉటీగా అయితే ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి అయితే రావడం జరిగింది. అంటే 7 గంటల వరకు కూడా నా కొడుకు బాగానే ఉన్నాడు, మరి ఇది హత్యనా ఆత్మహత్యనా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి, మాకు అనుమానంగా ఉంది అంటూ కూడా తండ్రి ఆవేదన కూడా మనం చూడడం జరిగింది రామ్దాస్. అయితే గతంలో కూడా కాలేజ్ లో ఏదైతే ఒక లెక్చరర్ ఉన్నారో అతను నన్ను ఫిజిక్స్ లెక్చరర్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, అదే విధంగా క్లాస్
క్లాస్ లో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. తండ్రి వచ్చి మాట్లాడినా కూడా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి నుంచి అంటే ఆ బ్రాంచ్ నుంచి కాకుండా వేరే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అక్కడికి అతన్ని పంపించాలి అని కోరినా కూడా అసలు ప్రిన్సిపల్ ఇప్పుడు వరకు కూడా పట్టించుకునే పరిస్థితి అంటూ కూడా తండ్రి ఆవేదన ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం. లక్షల ఫీజులు కడుతున్నాం మీ నమ్మకంతోనే, మా కొడుకుని ఇక్కడ మేము జాయిన్ చేసాం, మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతున్నాం మీ నమ్మకం మీదనే, మరి అలాంటిది మీరు ఎందుకని వారి మీద బాధ్యతగా వ్యవహరించట్లేదు, కేవలం మీ మూలంగానే ఈ రోజు నా కొడుకు చనిపోయాడు అంటూ కూడా ఆ తండ్రి ఆవేదన ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి మరి అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు నారాయణ కాలేజ్ లో ఆత్మహత్య, స్కూల్లో కానీ కాలేజీలలో కానీ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాలు కూడా అక్కడికి వెళ్ళి అనుకునే ప్రయత్నం చేద్దాం రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. ఫిజిక్స్ టీచర్ వేధింపుల వల్ల అలాగే తోటి విద్యార్థులతో కొట్టించడం వల్లే లోహిత్ రెడ్డి అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. హైత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్లో 7వ తరగతి విద్యార్థి అతను. 7వ తరగతి విద్యార్థి కూడా తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడంటే అసలు ఏం జరుగుతుంది నారాయణ క్యాంపస్లో అనేది అర్థం కాని పరిస్థితి. విద్యార్థులు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు. వేధింపుల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతుంటే కనీసం గుర్తించలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం నారాయణ క్యాంపస్లు కొనసాగుతున్నాయి. నారాయణ క్యాంపస్లో తరచూ విద్యార్థుల ఆత్మహత్యలు